ఏరా అబ్బాయి, నీకిది పద్ధతేనా? ఏంటది పద్ధత? నాకన్నా పద్ధతిగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కూతురు పెళ్ళే ఇంటికొస్తే ఈ విధంగా తాగడం, గొడవ చేయడం పద్ధతేనంటావా? నేను తాగిన పద్ధతిగా మాట్లాడాను. తాగినోడు లాయర్ కన్నా లాజిక్ గా మాట్లాడతాడు, మ్యాజిక్ చేయడు. నువ్వు మాట్లాడడం తప్పు కాదు, మాట్లాడిన సందర్భమే తప్పు. నీ మాటలు వినడం వల్ల నీ వాళ్లే బాధపడుతున్నారు. నీకది అర్థమవుతుందా? చూడు బాబు, బాధ్యతగా ఉండాల్సిన వయసులో నువ్విలా వాళ్ళకి భారంగా తయారైతే ఎలా? నేనెవ్వరికి భారం కాదు. అలా అని నువ్వనుకోవడం కాదు. ఒక్కసారి ఆ మత్తులోంచి బయటకొచ్చి చూడు. నువ్వు చేసే పనులకి నీకు నీ మీదే అసహ్యం వేస్తుంది. పీటల మీద కూతురు కూర్చుంటే, నువ్వు తాగడానికి ఎక్కడో కూర్చుంటే నీ బిడ్డ మనసు ఎంత అల్లాడిపోతుంది. భర్త అంటే బాధ్యత. ఆ బాధ్యత మర్చిపోయి నువ్విలా తిరుగుతుంటే కరుణ ఎంత బాధపడుతుంది. నలుగురిలో నీ పరువు కాపాడాలని నీ బిడ్డ ఎంత ప్రయత్నించిందో తెలుసా? సరే, ఇప్పుడేంటి? నేను మందు మానేయాలి, అంతే కదా? అవును. నువ్వు తాగుడు మానేస్తే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. నా మాట వినయ్యా. నీ అలవాటు కోసం వాళ్ళని అల్లాడించొద్దు. నువ్వీ మాయిదారి తాగుడు మానేశావంటే ఈ ఇంటికే కాదు, నీ బిడ్డల భవిష్యత్తు కూడా దిగులుండదు. ఇంతమందిని బాధ పెట్టే ఆ తాగుడు ఒక్కటి మానే. అంతేనంట? అంతే కదా? మానేస్తానని చెప్పానుగా, తొందరలోనే మానేస్తా. మానేస్తా. తాగను అంటూనే తాగుతూనే ఉన్నాడు. ఆ ప్రేమకి కరుణకి వీడి మీదే దిగులు. వీడు మారేదెప్పుడో, వాళ్ళ బాధ తీరేదెప్పుడో.
కరుణించదే అమ్మనే Vida foi sangue de chuva veneno.
మాటలు రావట్లేదు కదూ? ఇన్ని రోజుల పరిచయం కూడా ఈరోజు కొత్తగా ఉంది. అవును. నువ్వు ఇలా కామ్గా ఉంటే నాకు మాటలు రావట్లేదు. మాట్లాడు. ఏం మాట్లాడాలి? నువ్వు మాట్లాడాలనుకున్నదే. ముందు పాలు తాగు. ఏ? వెళ్ళగానే పాలిచ్చి తాగమని చెప్పమని చెప్పారు. ఎవరు? అమ్మమ్మ. మీకేనయ్యో. నలుగురు సలహాలు జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నారు. మా మగాళ్ళకి ఏమీ చెప్పకుండా గదిలోకి తెచ్చి పడేస్తారు. మాకు మాత్రం ఏం చెప్తారేంటి? పాల గ్లాస్ ఇమ్మని చెప్పిన వాళ్ళు ఇంకా చెప్పుంటారుగా. నాకు అంతవరకే చెప్పారు. ఇప్పుడు ఈ పాలేం చేయాలి? తాగాలి. అందులో సగం పాలు నాకు ఇవ్వాలి. అవునా? జీవితం పంచుకోవడం పాలు పంచుకోవడం దగ్గరే మొదలవుతుందంట. ఓహో, ఇందులో సగం తాగి నీకు సగం ఇవ్వాలా? సో ఇప్పుడు ఈ పాలు పంచుకోవడంతో జీవితం పంచుకోవడం మొదలవుతుందన్నమాట. నువ్వు నా భార్యవన్నీ చేపట్టుకున్నప్పుడే మన జీవితం మొదలైంది. మన పెళ్లి అనేది ఒక కలలా అలా జరిగిపోయింది కదా. అవును ప్రేమ, నువ్వు నాకు జీవితంలోకి రావటం నా అదృష్టం. నా అదృష్టం కూడా. నిజం చెప్తున్నాను ప్రేమ, నేను మిస్ అయి ఉంటే జీవితంలో చాలా మిస్ అయ్యేవాడిని. పెళ్ళికి ముందు నా ఆలోచనలు వేరు, పెళ్ళయ్యాక నన్ను నా ఆలోచనల్ని మార్చేసిన క్రెడిట్ అంతా నీదే. ఎవరిని ఎవరు మార్చలేరు ప్రణయ్. మారడం అనేది ఆ మనిషి మంచితనం. మారాలి అని ఆలోచించగలగడం అతని గొప్పతనం. సో ఆ విషయంలో నువ్వే గ్రేట్. ఇప్పుడు నీది నాదు అంటూ ఏం లేదు, ఏదైనా మనదే. సరే, ముందు పాలు తాగు. పాలు తాగి పంచుకోవటం మొదలు పెడదామా? ఈ పాలు నేనివ్వాలి, అదెవరు ఇవ్వడానికి? స్నేహ, నువ్వేంటి ఇక్కడ? నేనే కదా ఇక్కడ ఉండాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అసలు నేను నీ గదిలోకి రానిచ్చింది ఎవరు? నా గదిలోకి నన్ను ఒకరు రానిచ్చేదేంటి? నీ గదేంటి? మర్యాదగా బయటకెళ్ళు. నన్ను బయటకెళ్ళమంటావేంటి? బయటకెళ్లాల్సింది తను. ఈ గది నాది, ఈ మంచం నాది, ఈ పువ్వులు నావి, ఆ పాలు నావి. అసలు నువ్వే నా వాడివి. స్నేహ, ఇలా రావడం తప్పు. ఇలా బిహేవ్ చేసే ప్రేమ బాధపడుతుంది. తను బాధపడుతుందని నేను బాధపడాలా? నా గదిలో కదొచ్చింది, ముందు దాన్ని బయటికి పంపించు. స్నేహ, ఇలా చేయడం బాలేదు. ముందు బయటికి పద. నేను రాను. పదమంటానా? అంటే దానికోసం నన్ను బయటికి పంపిస్తావా? నేను రాను, దాన్నే బయటికి పంపించు. చెప్తుంటే వినవా? రా, రా, పద. వదులు ప్రణయ్. పద బయటికి. నేనెందుకు బయటకు వెళ్ళాలి? ఈ పూలు, ఈ డెకరేషన్, ఆ స్వీట్లు అన్ని మన కోసం.
నువ్వేంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? పోవే బయటికి. స్నేహ ముందు బయటికి రాడు. నువ్వు నన్ను బయటికి పంపిస్తావా? నా మంచం మీద అది పడుకోవడానికి వీల్లేదు. నేను ఉండాల్సిన చోట అది ఉండకూడదు. ఇవన్నీ నావి. స్నేహ 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 స్టాప్ ఇట్. నాకు పిచ్చి పట్టించి మనశ్శాంతి లేకుండా చేశారు. ఇప్పుడు తగ్గిపోయిన ఈ పిచ్చిని అడ్డు పెట్టుకుని మీ ఇద్దరికి మనశ్శాంతి లేకుండా చేస్తాను. స్నేహ వద్దు. స్నేహ ఏంటిది? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు. నీకే అర్థం కావడం లేదు. అసలు నా గదిలోకి నువ్వెందుకు వచ్చావు? స్నేహ 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 స్నేహ, నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి మీ అమ్మగారు కంగారు పడుతున్నారు. నువ్వు ఇక్కడున్నావా? అయ్యయ్యో, ఏంటిదంతా? ఏంటి స్నేహ ఇలా చేసావు? తప్పు కదా. వెళ్దాం పదా. నేను రాను. తప్పు, అలా అనకూడదు. వెళ్దాం పదా. రా. నేను రాను. రా రా స్నేహ, నా మాట విను. రామ్మా, అలా గొడవ చేయకూడదు. నేను రాను. రాను. నేను చెప్తాను కదా. రా స్నేహ. నేను రాను. పద పద. స్నేహ ఇంట్లోకి ఎప్పుడు వచ్చింది? ఎవరు రానిచ్చారు దాన్ని? చూడు మొత్తం ఎలా డిస్టర్బ్ చేసిందో. పోనీలే ప్రణయ్, తను ఏం చేసినా తెలిసి చేసింది కాదు. తన లోకంలో తనుంది. తనకే తెలియకుండా చేసిన పనికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? నువ్వేం ఫీల్ అవ్వకు. జీవితాంతం గుర్తుంచుకునే ఒక మంచి విషయాన్ని దాని పిచ్చి చేష్టలతో మొత్తం స్పాయిల్ చేసింది. తనకు తెలియకుండా చేసిన తప్పుని క్షమించడం తప్ప మనం చేయగలిగిందేముంది? లేవిట్, దాని గురించి ఆలోచించి నువ్వు బాధపడకు. ఏంటమ్మా ఇదే? ఎవరిలా చేసింది? స్నేహ వచ్చిందమ్మా. తనే ఇలా చేసింది. అదొచ్చిందా? వచ్చి ఇంత గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారా? పిచ్చితో తాను ఆ విధంగా ప్రవర్తిస్తుంటే మనమేం చేయగలం? ఏం చేసేదేంట్రా?
నన్ను పిలవకపోయావా? జుట్టు పట్టుకుని నన్ను జాడించి దాని పిచ్చి నేను తగ్గించేదాన్ని. ఓ శుభకార్యం జరుగుతుంటే ఈ విధంగా వచ్చి అల్లకల్లోలం చేస్తుందా?